వినియోగదారులకు హెచ్చరిక. మీరు వాడే ఐఫోన్ ఛార్జర్ లేదా ఎయిర్ ప్యాడ్స్ అసలైనవేనా? ఒక్కసారి ఆలోచించండి. నెల్లూరు నగరంలో సాగుతున్న నకిలీ యాపిల్ ఉత్పత్తుల దందాపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు నగరంలోని పలు మొబైల్ షాపుల్లో జరుగుతున్న నకిలీ యాపిల్ ఉత్పత్తుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని ప్రధాన మొబైల్ దుకాణాల్లో విజిలెన్స్ టీం తనిఖీలు చేపట్టారు. యాపిల్ కంపెనీ బ్రాండెడ్ లోగోలతో చూడడానికి అసలైనవిగానే అనిపించే నకిలీ ఛార్జర్లు, ఎయిర్ ఫోన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలైన యాపిల్ ఉత్పత్తుల ధరలో 4వ వంతుకే వీటిని అమ్మి అమాయకపు వినియోగదారులను ముప్పతిప్పలు పెడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఉత్పత్తులను వాడడం వల్ల కేవలం డబ్బు వృధా మాత్రమే కాదు, ఫోన్ పాడైపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నకిలీ ఛార్జర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉండవచ్చని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రాండెడ్ వస్తువుల పేరుతో నకిలీలను అంటగడుతున్న వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా మోసపోకుండా కేవలం అధీకృత షోరూమ్స్ లేదా ఆన్లైన్ స్టోర్స్లోనే వస్తువులను కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ మొబైల్ షాపులు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి మొబైల్ షాపులు జేపీ మొబైల్ అండ్ శ్రీ అంబికా మొబైల్ అండ్ జై అంబికా మొబైల్స్ సంబంధించినటువంటి షాపుల్లో ఈ డూప్లికేట్ అంటే ఒరిజినల్ యాపిల్ ఫోన్కి సంబంధించింది, గూగుల్కు సంబంధించినటువంటి ఛార్జర్లు కానీ అడాప్టర్లు కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు అనే దాని మీద తెలిసి ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరిగింది. ఈ షాప్లో సంబంధించినటువంటి వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర ఎలాంటి బిల్స్ కానీ జిఎస్టీకి సంబంధించింది కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి బిల్స్ కానీ జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రాపర్ బిల్స్ లేవు. అలాగే ఈ షాపుకి చెక్ చేయగా ఈ షాపులో ఆల్రెడీ గూగుల్కి సంబంధించినటువంటి ఈ అడాప్టర్ ఒకటి, ఇలా ఈ యాపిల్ ఫోన్కి సంబంధించిన ఛార్జర్కి సంబంధించినవి, దీనికి సంబంధించి శాంసంగ్, ఇలా మెయిన్ కంపెనీకి సంబంధించినవన్నీ కూడా డూప్లికేట్లు పెట్టడం జరిగింది. వీటి మీద ఎలాంటి బిల్స్ లేవు. కొన్నిటి మీద బిల్స్ లేకపోయినా కూడా వీళ్ళు సొంతంగా ప్రింట్ వేసి దాని మీద రేటు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఐఫోన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటిని కూడా సీజ్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తా ఉన్నాం. పంపించాము, ఇక్కడ వస్తువులు కొనిపించినాము. ముందుగానే మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని మార్నింగ్ మా వాళ్ళని పంపించి ఈ వస్తువులు కొనిపించిన తర్వాత ఈ షాపులోకి రావడం జరిగింది. ఎన్ని షాపులు సార్? మొత్తం 3 షాపులు. దీనికి సంబంధించిన గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఆ గోడౌన్స్ కూడా చెక్ చేసి మొత్తం టోటల్గా ఎంత అమౌంట్ అనేది ఫైనల్గా తెలియజేస్తాం. ప్రజెంట్ అయితే 50 to 50 lakhs నుంచి 1 crore వరకు ఉండొచ్చు. మొత్తం చెక్ చేసిన తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. అంటే ఇప్పుడు అన్ని షాపులు ఒకేసారి వెళ్ళలేము కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ని ఈ 3 షాపుల్లో ఈరోజు కొనిపించినాం కాబట్టి ఆ 3 షాపుల్లోనే చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఫర్దర్గా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్లు వస్తే ఇలాంటి సహించేది లేదు. 100%